10 out of 7 to 8 ఉమెన్ ఈ మధ్య పీసీఓడి పీసీఓఎస్ సమస్యలతో సఫర్ అవుతున్నారు. ఈ పీసీఓడి పీసీఓఎస్ సమస్యలు ఉన్న వాళ్ళు ముఖ్యంగా ఆండ్రోజన్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అండ్ ఆల్సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట. వీళ్ళకి సిమ్టమ్స్ లైక్ హెయిర్ ఫాల్ కావచ్చు, ఓవర్ వెయిట్ ఆర్ ఫేషియల్ హెయిర్, డీప్ వాయిస్ ఇవన్నీ చాలా కామన్గా ఉంటాయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది వీళ్ళకందరికీ ఒక కామన్ సిమ్టమ్ అనుకుంటారు, కానీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది కామన్ సిమ్టమే కాదు, అదే మెయిన్ ప్రైమరీ కాజ్. చాలా మంది ఆండ్రోజన్ లెవెల్స్ తగ్గించుకోవడానికి ఎన్నో మెడికేషన్స్ యూస్ చేస్తుంటారు. ఈ మెడికేషన్స్ యూస్ చేయడం వల్ల ఆండ్రోజన్ లెవెల్స్ తగ్గుతాయేమో కానీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది రివర్స్ కాదు. అలాగే ఇంకొంతమంది వాళ్ళ ఒక ఓవరీని రిమూవ్ చేయించుకుంటూ ఉంటారు. దీనివల్ల కూడా వాళ్ళకి ఆండ్రోజన్ లెవెల్స్ అనేది తగ్గుతాయేమో కానీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది రివర్స్ కాదు. ఇంకొంతమంది ఈస్ట్రోజన్ షాట్స్ కావచ్చు ఆర్ ఎల్స్ బర్త్ కంట్రోల్ పిల్స్ ఇవన్నీ యూస్ చేస్తుంటారు. వీటన్నిటి వల్ల మనకి టెంపరరీ సొల్యూషనే ఉంటుందే కానీ పర్మనెంట్ సొల్యూషన్ దొరకదు. పర్మనెంట్ సొల్యూషన్ రావాలంటే ప్రైమరీ కాజ్ అయిన ఇన్సులిన్ రెసిస్టెన్స్ని మనం రివర్స్ చేసుకోవాలి. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ని రివర్స్ చేసుకోవాలంటే మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్లో మనం చేంజెస్ చేసుకొని మన డైటరీ హ్యాబిట్స్లో మనం చేంజెస్ చేసుకుంటే మనకి ఒక పర్మనెంట్ సొల్యూషన్ అనేది వస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా రివర్స్ అవుతుంది. సో మీరు కానీ ఆరోగ్యంగా బరువు తగ్గాలి అండ్ ఆల్సో మీ పీసీఓడి పీసీఓఎస్ ఇష్యూని రివర్స్ చేసుకోవాలనుకుంటే కింద కమెంట్ చేయండి ఆర్ ఎల్స్ మనకి డైరెక్ట్గా మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.